శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత. మాత అంటే ఒకరికి అమ్మ. శ్రీమాత అంటే అందరికీ అమ్మ. సమస్త విశ్వానికి అమ్మ. అమ్మని అమ్మ అని పిలవడమే అమ్మకు నిజమైన గౌరవం. నేను ఎప్పుడు ఎవరిని అమ్మ అని పిలిచినా అమ్మ నిన్నే పిలిచినట్టు భావించు అంటాడు దూర్జటి జ్ఞానాంబతో. అమ్మ అని పిలవడమే యోగ్యత అమ్మ మనల్ని అనుగ్రహించడానికి. ఇక ఏ యోగ్యత చూడదు. అమ్మను అమ్మ అని పిలిస్తే మళ్ళీ మనం అమ్మ అని పిలిచే అవసరం రాకుండా చేస్తుంది. అంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా చేస్తుంది. అరుణాచలంలో ఉన్న అమ్మవారి పేరు అపీత కుచాంబిక. అంటే ఎవరి చేతనూ త్రాగబడని కుచములు గల అమ్మ అని అర్థం. నిజమే మరి. అమ్మకున్న 2 స్తన్యములకు 2 కుమారులు ఉన్నారు, గజముఖుడు, షణ్ముఖుడు. ఒకడేమో ఏనుగు తలకాయవాడు, ఇంకొకరేమో 6 తలకాయలవాడు. ఇక మాకు పాలు త్రాగే అవకాశం ఎక్కడిది? అమ్మా, నీ పాలు త్రాగాలంటే ఒకటే మార్గం. మేము గణేశుడన్నా కావాలి, షణ్ముఖుడు అన్నా కావాలి. గణేశుల అవతారమైన కావ్యకంఠునికి నీ జ్ఞాన క్షీరాన్ని ఇచ్చావు. ఆ పాలధారలే ఉమాశాస్త్రం అయ్యింది. కుమారస్వామి అవతారులైన రమణులకు నీ జ్ఞాన క్షీరాన్ని ఇచ్చావు. ఆ పాలధారలే ఉన్నది 40 అయ్యింది. కుమారస్వామి అవతారులైన జ్ఞాన సంబంధర్కు నీ జ్ఞాన క్షీరాన్ని ఇచ్చావు. ఆ పాలధారలే పత్తికమలయ్యింది. జ్ఞానాంబ శిశువు అయిన జ్ఞాన శిశువుకు నీ జ్ఞాన క్షీరాన్ని ఇచ్చావు. ఆ పాలధారలే జ్ఞాన ప్రసూనాలు అయ్యింది. అమ్మ కేవలం కనిపించడమే కాదు, అమ్మ మనకు తొలి గురువు. గురుకులం చేరక మునిపే అన్ని మాటలు, పాటలు, ఆటలు నేర్పిస్తుంది. శ్రీరాముడు వనవాసం వెళ్ళేటప్పుడు అంటుంది కౌసల్యామాత, నియమబద్ధంగా ధైర్యంగా ధర్మాన్ని పాలించు, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని. అమ్మ ఆశీర్వచనమే శ్రీరామునికి శ్రీరామ రక్ష. యతోవా ఇమాని భూతాని జాయంతే అంటోంది తైత్తిరీయోపనిషత్. ప్రపంచంలోని సమస్త జీవజాతులు, వస్తువులు దేని నుండి ఉద్భవించాయో ఆ దేని నుండి అనేదే అమ్మ. జగద్యోనియే అమ్మ. వెలుపల స్థూలంగా కనిపించేది కల్పలోకం, లోపల భావనగా ఉన్నది సంకల్పలోకం. కల్పలోకం తల్లి పార్వతి, సంకల్పలోకం తండ్రి శివుడు. శివుని సంకల్పమే ఈ కల్పములన్నీ. తల్లికి సంకేత బీజాక్షరం శ్రీం, తండ్రికి సంకేత బీజాక్షరం ఓం. శ్రీ అనే అక్షరం ముగ్గురమ్మలకు ప్రతీక. శ్రీమాత అంటే ముగ్గురమ్మలకు మూలపుటమ్మ.